వక్ఫ్ చట్టాన్ని సవరించే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఆవాస్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఎప్పటి నుంచో వస్తున్న వక్ఫ్ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని కర్నూలు జిల్లా ఆవాస్ కమిటీ అధ్యక్షుడు ఇక్బాల్ హుస్సేన్ మీడియా సమావేశంలో తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొస్తుందన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ముస్లింలకు అండగా ఉండాలని ఆయన కోరారు. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసే బిల్లుకు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు మద్దతు తెలపకూడదని వారు కోరారు. వక్ఫ్ బిల్లు చట్ట సవరణలకు వ్యతిరేకంగా కర్నూలులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఏమంటే మనం గత సంవత్సరం నుంచి మనం ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లు గురించి అమెండ్మెంట్ చేసినప్పటి నుంచి మేము చిన్న చిన్నగా ఉద్యమాలు చేస్తున్నాము. తర్వాత స్టేట్ వైడ్ కూడా మేము ప్రోగ్రామ్ చేసినాము. కాకపోతే ఈరోజు మా పార్లమెంట్లో అది ఏదో కారణం వల్ల జేపీసీకి ఇది ఇవ్వడం జరిగింది. జేపీసీ వాళ్ళు కూడా 6 నెలలు మాత్రం చేసినారు. దానికి ఆ సందర్భంగా మేము కూడా మన స్కానర్ ద్వారా మెయిల్ అందరూ పంపించినాము. ఆల్ ఓవర్ ఇండియా మీద 25 లక్షల 30 లక్షల పైన విధి పోయినాయి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఆ నాయకులు ఇంతకుముందే మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లు చట్ట సవరణ చేస్తుందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వక్ఫ్ చట్ట సవరణ ఏదైతే చేస్తుందో దానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం బాధ్యత వస్తుంది. ఆ రకంగా కీలక పాత్ర కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అలాగే బీహార్లో ఉన్న నితీష్ కుమార్ గారు ఈ బిల్లుకి సపోర్ట్ చేయకూడదని చెప్పేసి ఆ రకంగా డిమాండ్ చేస్తారు. అట్లే వాళ్ళు వ్యతిరేకించాలని చెప్పేసి కూడా కోరుతాము. దీనికి సంబంధించి రాబోయే కాలంలో ఈ నెల చివరిలో ఒక పెద్ద సభ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ ఈడెన్ గార్డెన్ లేకపోతే ఇక్కడ ఏదైనా ఫంక్షన్ తీసుకొని